టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, కూటమి గెలవటాన్ని ఏ రకంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు? చాలా కసిగా ఉన్నారు గత 5 ఏళ్ళు అందరికంటే ఎక్కువగా. మేము ఏ రకంగా ఎంజాయ్మెంట్ అంటే ఇంతకంటే ఆనందం ఏముంటుంది? 4.5 సంవత్సరాలుగా కలలు కంటున్నా ఈ దుర్మార్గపు పాలన పోవాలి అని. ఆ కళ నిజమైంది. మరి 4 సంవత్సరాల కళ నిజమైనప్పుడు ఆనందం మామూలుగా ఉండదు. అదే ఆనందాన్ని ఇంకా అనుభవిస్తున్నా. నిన్న గుంటూరు ఎస్పీకి లేఖ రాసినట్టున్నారు. ఏ అంశాల మీద లేఖ రాశారు? వేరే ఎక్కువ అంశాలు ఏమి లేవు. ఒకటే అంశం, నన్ను కొట్టిన మాట నిజం, చావు కొట్టిన మాట నిజం. ఎవరు చేశారు అని నాకు అనుమానం ఉన్న పేర్లు, నాకు తెలిసిన పేర్లు చెప్పా. అది ఎంక్వైరీ చేసి తగు విధంగా శిక్షించమని చెప్పి. అంటే దీంట్లో మీరు జగన్మోహన్ రెడ్డి పేరు, సిఐడి సునీల్ పేరు, అలాగే వీళ్ళందరి పేర్లు పెట్టారు కదా, వాళ్ళందరి మీద కేసు కట్టే అవకాశం ఉంటుందంట. కట్టాలి, రూల్ ప్రకారం అయితే కట్టాలి. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఏ రకమైన ఒత్తిడి చేసి దాన్ని ఏ రకమైన ఆధారాలు మీరు ఒత్తిడి ఉండదు. ఆధారాలు నేను ఇస్తా, నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. అది క్రాస్ వెరిఫై చేసుకోవాలి. చాలా సింపుల్. ఆ టైంకి ఆ సెల్ టవర్లో ఉన్న ఫోన్లు, అక్కడ ఎవరెవరితో మాట్లాడారు, ఇవన్నీ తెలిసిపోతాయి. అది పెద్ద కష్టం కాదు. ఎంక్వైరీ చేస్తే హెడ్ కానిస్టేబుల్ చేసేయగలదు. అది సార్, మీరు స్పీకర్ కావాలని కలగన్నారు, కానీ ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇప్పుడు రాలేదు. దీన్ని ఎట్లా తీసుకోవాలి? అసలు నేను ఏది కావాలి అని కలలు కల్లా, నేను కన్న కళ ఒకటే, జగన్ పోవాలి అని. అది నెరవేరింది. ఐఎమ్ హ్యాపీ. సో ఇది మొత్తం మీద ఒకటే కోరుకున్నాను. గత 4.5 సంవత్సరాలుగా జగన్ ఓడిపోవాలని కోరుకున్నాను. ఆ కళ నెరవేరింది. 4.5 సంవత్సరాల పాటు తాను నిరంతరం పోరాటం చేశాను. ఆ పోరాట ఫలితమే ఈరోజు జగన్ ఓటమని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు అంటున్నారు. ఓటర్ స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.